సార్ నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఫోన్ చేసి కదా బిజీ ఆ, ఉన్నాను కట్ చేసిన. అదే సార్, చెప్పండి. ఇంకొక విషయం ఉంది సార్. అదే ఆ సింపుల్ ఏంటంటే, మీరు మీటింగ్లలో చాలా మాకు వ్యక్తపరుస్తున్నారు. ఇట్లా ఇట్లా మనము ఏ విధంగా చేద్దాం అన్నది, ఏ విధంగా సొల్యూషన్ నుంచి మనం క్లియర్ అవుతాము, ఇట్లా అంటే ప్రాబ్లం నుంచి క్లియర్ అవుతాం అన్నది మీకు మీరు వ్యక్తపరుస్తున్నారు. ఓకే. బట్ ఏంటంటే, ఈ మా యొక్క యంగ్ జనరేషన్ వాళ్ళు పాటిస్తలేరు. అంటే మద్యానికి లోన్ బానిస అయిపోయి గదే గదే ఏవైతే గదే. ఉన్నాయో ఫ్యామిలీ టెన్షన్ సమాజం వల్ల పెద్దగా వాళ్ళు ఓకే ఓకే. అలా వాళ్ళు టెన్షన్ గా తీసుకుంటారు సార్. అయితే నేనేమంటున్నా అంటే, ఒకటే సింపుల్ సార్. ఇది ఈ మన పట్టణం లోపల పెద్ద పెద్ద సీట్లు ఎవరైతే ఉన్నారో ఏపీలు అంటే పెద్ద సీట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ, మాల్ తీసుకునేవి రొటేషన్ చేసే వాళ్ళు ఆ, వాళ్ళు ఒక 5-6 మందిని సేకరించండి. ఆ, ప్లస్ ఈ ఆసంలో టీం కూడా ఉంది సార్. మీకు ఆల్రెడీ తెలియజెప్పే అవసరం లేదు, కానీ ఆ, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవు ఆసం టీంలో అయితే చాలా మంది ఉన్నారు సార్. అవు అలా కొంతమంది సేకరించండి. ఆ, మీరు మొన్న వర్క్ చేశారు కదా, వర్క్ చేసిన అతన్ని అలా ఒక 5-6 మందిని మీరు టీం తయారు చేస్తే, ఆ, ఈ యొక్క పద్మశాలి సంఘం కళ్యాణ మండపం ఉంది కదా సార్, ఆ, అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కేటీఆర్ సార్ గారిని ప్లస్ మన లోకల్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, ఆ, మన ఈ నియోజకవర్గాన్ని చూసుకునే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళు ఇన్వైట్ చేసి ఈ యొక్క పరిష్కారం ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మీరు అందరి సమక్షంలో సొల్యూషన్ ఏం చేద్దాం, మరి ఎట్లా ఉంది, జీవోలు అయితే పాస్ అయ్యేది అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ జిల్లా అంటున్నారు. ఈ మన మధ్యలో వాళ్ళ మళ్ళీ కేటీఆర్ గారు కూడా ఫోన్ చేస్తే రావట్లేదు కదా, ఆయన బిజీ అదే లైన్ సార్, ఉంటాడు. అదే ప్రాబ్లం సార్. ఆ, ఇప్పుడు అప్రేల్ పాక్ అని ఒక నిమిషం చెప్తాను సార్. వాళ్ళ హయాంలో అప్రేల్ పాక్ లో అదే జకార్డ్ సంచుల గురించి చెట్లు అనేసారు. అవు. అవన్నీ మన గవర్నమెంట్ మారిపోయింది. ఆ బైపాస్ రోడ్ పనులు అలానే ఉన్నాయి ఇప్పుడు అపరేల్ పార్క్ పరిస్థితి ఏంటి? సార్. అప్రేల్ పార్క్ లో ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీ నడుస్తుంది, గ్రీన్ ఎయిర్ కంపెనీ అని. ఉమ్. అది ఈ మధ్యలో కొంచెం డౌన్ అయింది. ఆర్డర్లు వస్తున్నాయి. ఆ, అలా 500 మంది వర్క్ చేస్తారు సార్. ఎదురుగా టెక్స్పోర్ట్స్ కంపెనీ అని అది కూడా మేనేజ్మెంట్ సారీ బెంగళూరులో ఉంటుంది సార్, అది కూడా. ఆ, సో అందులోకైతే నేను ఈ మధ్యలో వాట్సాప్ లో ఇచ్చారు, ఒక 2000 మంది అట్లాగా మహిళలు అవసరం పడతారు అని చెప్పేసి ఇచ్చారన్నమాట. అవు. సో ఉపాధి కోసము ఇప్పుడు ఇది ఎందుకంటే నాకు తెలిసిన మటుకు మన ఇండియా లోపలనే సోలాపూర్ తర్వాత సోలాపూర్ లాంటిది సార్. ఇది నాకు తెలిసిన మటుకు వాస్తవ వాస్తవ వాస్తవ. సోలాపూర్ తర్వాత సోలాపూర్ లాంటిది. మన వస్త్రోత్పత్తి ఏ ఉద్దేశంతో ఆలోచించాలంటే, ఇప్పుడు మన టెక్స్టైల్ పార్క్ లోపల ఏదైతే ప్రాసెసింగ్ ఉందో వస్త్రాల గురించి, ఆ విధంగా ఇక్కడ జగన్ సంచలు వేసేసి అందులో ఫ్యాబ్రిక్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఏదైతే టెక్నాలజీ మారుతున్నప్పుడు అప్డేట్ అయ్యి కొత్త రకంగా అదే చేసుకుంటారు. సార్. అదే గవర్నమెంట్ నుంచి వచ్చే జీవోను వీళ్ళు పాస్ కానిస్తలేరు. అంటే నేనేమంటున్నా అంటే, మున్సిపల్ కమిషనర్ ఎవరెవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో జౌలి శాఖ వాళ్ళు, అలా ఒక టీం అందరూ మీరు తీసుకొని మీరు చెప్పే పాయింట్స్ ఏవైతే ఉందో వాళ్ళకు మైండ్లోకి ఎక్కుతుంది. ఇది వాస్తవమే, ఇట్లా మన తప్పు ఏం జరిగింది అన్నది కొంచెం అట్లా కొంచెం కూబీ తీసుకొని సూక్ష్మంగా ఆలోచించి మన పద్మశాల కోసం ఆలోచించే విధానం ఏర్పడుతుంది సార్. నా ఉద్దేశం కాదు. మన మాకనే గుడికి వచ్చారు కదా సార్, అందరు బండి సంజయ్ గారు, మన కేటీఆర్ గారు, వీళ్ళందరూ వచ్చారు కదా. సో అలా వచ్చిన టైంలో కూడా ఇలాంటి విషయాలు పాల్పంచుంటే చాలా బెటర్ ఉంటుంది సార్ నా ఉద్దేశం. అదే కదా ఇప్పుడు నా బాధ ఏంటంటే, చెప్పండి సార్. ఇంత పెద్ద జనాభా ఉంది. అదే సార్, మన తీన్మల్ మల్లన్న కూడా అదే మాట అంటాడు. తీన్మల్ మల్లన్న కూడా ఇంత తను పెద్ద చూసి జనాభా ఇలాంటి ఉంది. పద్మశాల ఓటు వేసుకుంటే మనకు మీరు వాళ్ళను ఇది మీరు గెలవలేరు అని చెప్పి అతను ఇంత కూడా పెద్ద మనకు జనాభా ఉంది. అవును అరే సార్, ఓడొకడు పోకపోతే సమాజం నష్టపోతుందని అవును సార్, అవును సార్. మీరు కూడా మస్తు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అడిగేసినాము. అవును, సమాజం ఏమో ఈ సమస్య నాది కాదన్నట్టుగా చూస్తుంది. అలానే ఉంది సార్. ఇప్పుడు ఓటర్లు కూడా మెయిన్ కకృతి ఏంటంటే, మీరు నేను అంటుకో మద్యపానం అలాంటి ఏం తీసుకోండి సార్, ఉన్న విషయం చెప్తున్నాను. మన జనాలు కూడా ఓటేసే జనాలు కూడా ఈ చీరలకు డబ్బులకు మద్యానికి బాగా బానిస లోనై మంచి విషయాన్ని కూడా తుంగలో తొక్కుతున్నాడు సార్. ఇది విషయం. కేటీఆర్ చెప్పిండు కదా, కేటీఆర్ అప్పుడే పెద్దూరు కథ మాట్లాడవద్దు. అది ఆయన వ్యంగ్యంగా మాట్లాడింది సార్. అదే అతనే పద్మశాలి కుటుంబం వ్యక్తి ఆ మాట రాబోవు సార్. అది గదే గదే. మనము మార్కండేయ వంశం సార్ చెప్పేది ఏంటంటే, మనం మార్కండేయ వంశం నుంచి మనం ఉద్భవించిన వాళ్ళం. నేను ఒకటి ఎప్పటికీ చెప్పన్నా ఎవరికైనా అదే మాట బ్రదరు, చెప్తా. చాలా పెద్ద సమాజం, మంచి సమాజం, బుద్ధిమంతుల సమాజం. కానీ ఏమైందంటే, సమస్య వచ్చినప్పుడు, సమాజంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య మనదే కదా అని చెప్పి పరిశీలించుకోవాలి సార్. అది యూనిటీ తోటి పరిశీలించుకోవాలి. మీరు అన్నది వాస్తవం. ఈ సమస్య ఇప్పుడు నేను ఏదో పద్మశాలి బిడ్డ పుట్టినా కాబట్టి నా సమాజం కోసం అదే 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 అడిగేసిన తర్వాత మిగతా వాళ్ళు మీరు కూడా జేఏసీ పెట్టి కూడా చాలా మంచి పని చేశారు, కానీ అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మీకు సహకరిస్తలేదు. నేను చెప్పాలంటే గదే. ఇప్పుడు ఎందుకంటే అరే మరి మనమైతే పోతలేము, మన పనులు మనం చేసుకుంటున్నాం. మరి ఒకరు కొట్లాడుతుంది కదా, మరి సపోర్ట్ ఉందన్న ఆలోచన వాళ్ళకి వస్తలేదు. అనాలి అనాలి వాళ్ళకి వస్తలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేత కార్మికులు చనిపోతున్నారు. అది ఎవరు పద్మశాలిలే కదా, మరి వాళ్ళు మనోళ్ళే కదా, మరి వాళ్ళ కోసం ఏం చేద్దామనే ఆలోచన పద్మశాలి సమాజంలో కూడా వస్తుంది. ఉండాలి సార్, అది తప్పకుండా ఉండాలి. అది కొద్దిగా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదే మొన్న కూడా అతను
ఆ, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా నేను విన్నాను, మీ వాయిస్ మెసేజ్ అదంతా ఫోన్ కాల్ విన్నాను సంభాషణ. ఆ, సో సార్కి ఎట్లా అయినా నేను మాట్లాడాలి అని చెప్పి తపంతోటి మీరు ఇటు వచ్చి కాల్ చేశాను. గదే గదే థ్యాంక్ మన యూ పద్మశాల సంఘం గ్రూప్ లో మీ నంబర్ సేకరించి నేను కాల్ చేశాను అనమాట. సార్ థ్యాంక్ ఇట్లా యూ ఉంది సొల్యూషన్ అని. సో థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు ఇలా చేస్తే సార్ కంపల్సరీ విత్ ఇన్ 2 years అలా ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది సార్, కంపల్సరీ చేంజ్ అవుతుంది. ఈ ఆత్మహత్యలు అనేది ఏమి ఉండవు సార్, అదే తప్పకుండా ఏమి నాకు ఉండవు. ఏంటంటే పెద్ద సమాజం, పెద్ద ఓటు బ్యాంకు, ఆ, అదే కదా సార్, ఇంత అదే పెద్ద కదా. ఓటు బ్యాంకు ఉన్న తర్వాత మనకు హక్కులు రావడం లేదు అంటే అది మన లోపమా లేకుంటే అదే ఏదో దీనిలో ప్రజాస్వామ్య పరంగా గవర్నమెంట్ కూడా మనం దూషించలేము, ఎందుకంటే అది నాటి అంబేద్కర్ పెట్టిన రూల్స్ ప్రకారంగా కొన్ని జీవోలు మంజూరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అలాగా పొలిటికల్ పరంగా వాళ్ళు జీవో పాస్ చేసినా కానీ ఇక్కడున్న నాకు తెలిసిన మటుకు ఇక్కడున్న అధికారులు మాత్రం సాగనిస్తలేరు. అంటే పద్మశాలి సంఘం తరపున ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారో నాకు తెలిసిన నా గ్యాదర్ ప్రకారం వాళ్ళు సాగనిస్తలేరు. ఓకే ఎగ్జాంపుల్ ఓకే అంటే ఇలా మనం అనుకోకూడదు, తిట్టుకోకూడదు. మీరు కూడా మన లోపల ఒక్కడికి సాయం చేసే గుణం ఉంది, కానీ మన వాడికి ఎవరికి ఆపద వస్తే మాత్రం ఆదుకునేది తెలివి అన్నది లేక మోసపోతున్నారు స్వార్థంతో. వాస్తవమే వాస్తవమే. ఇప్పుడు ఎవడు ఇప్పుడు మన ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం అంటే మీరు మాకు చెప్పండి అర్థంట్లేను. ఎవడో వేరే నుంచి వస్తే అంటే అదర్ రాష్ట్రం నుంచి వస్తే వానికి ఉపాధి కల్పిస్తున్నాం ఇక్కడ మన సిరిసిల్ల లోపల కూడా. అలాంటి మన లోకల్ వాళ్ళు చచ్చిపోతాయి కానీ పని లేకపోతే ఏంద్రా మరి ఏమైందిరా నీ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని మరి వాళ్ళని చాలా సొల్యూషన్ దొరుకుతానండి హెల్ప్ చేయొచ్చు కదా. అది వాళ్ళకు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని మాకన్నా సమాచారం ఇచ్చి మాకు సపోర్ట్ కూడా చెప్పాలా మీలాంటి వాళ్ళు చేస్తే ఏదైనా ఒక సొల్యూషన్ చేస్తారు కదా సార్. అది ఏది లేకుండా సమస్య మాది కాదంటే పోతున్నది సమాజం, అలానే పోతున్నారు. పెద్ద ఓటు బ్యాంకు ఇలా మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. అది ఇలా కాంగ్రెస్ కావచ్చు, రేపు టీఆర్ఎస్ ఏదైనా ప్రభుత్వం సంబంధం లేదు మనకు. లేదు పద్మశాలి సమాజంపై వివక్ష చూపడానికి మెయిన్ కారణం ఏంటంటే ఓటు చైతన్యం లేదు. లేదు అది చైతన్యం మీరు కరెక్ట్ క్యాచ్ చేసింది, మస్తు కరెక్ట్ మంచిగా. ఓటు చైతన్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రాజకీయాలు భయపడతాయి. వాస్తవం సార్, అది రాజకీయాలు భయపడతాయి. ఎంతసేపు మనము ఎన్నికలు వచ్చేదాకా జయ పద్మశాలి అంటున్నాం, పద్మశాలి ఐక్యత పడితే ఎన్నికలు రాగానే ఓనంగలు ఆడిపోదు, ఇటు పక్క ఆడిపోతుంది. నాది ఈ పార్టీ అదే చెప్పండి సారీ, పార్టీల వారిగా విడిపోతున్నాం. అదే 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 ఆ పార్టీల వారిగా విడిపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. వీళ్ళ సమాజానికి ఏమైంది, ఖాళీ మన కోసం మనం పోయేటువంటి శక్తి లేనప్పుడు మనం దేశం కోసం ఏందని ఆడతాం, తెలంగాణ కోసం ఏందని ఆడతాం. అదే ఉంది కదా సార్. ఇప్పుడు జాతి కోసం తనలాడనోడు, జాతి కోసం ఆలోచించినోడు వాడు దేశానికి వానికి రాడు, తెలంగాణ వానికి రాడు. వాస్తవం సార్ అది. ఎప్పుడైతే నీ జాతి కోసం నువ్వు కొట్లాడతావో, నీ జాతి కోసం నువ్వు ఆలోచిస్తావో, నీ జాతి బాగుండాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు తెలంగాణ గురించి ఆలోచించినట్టే దేశం గురించి ఆలోచించినట్టే. అదే సార్, అవును కదా. ఇది అంటే నేను అప్పుడు అనదు కానీ ఒక్కొక్కటి ఎట్లున్నా అంటే అరే పద్మశాలి బిడ్డగా జాతిలో ఏమవుతుందో నాకు తెలియదు కానీ వాడు ఆ తెలంగాణ కోసం కొట్లాడుతాడు, దేశం కోసం కొట్లాడతాడు లోట పీసు. నువ్వు ఏమని అనుకోండి, నీ జాతి కోసం శక్తి ఏమంటున్నా, నేను పద్మశాలకు అంటున్నా, జాతి కోసం ఆలోచించే శక్తి లేనోడు ఇంకా తెలంగాణ కోసం ఏం ఆలోచిస్తాడు, అంత ఒట్టి మాటలు కాకపోతే. ఎవడైనా సరే అది ఏ జాతి అయినా కానీ, అది పద్మశాలి జాతి కానీ ఏదైనా కానీ, జాతి వెనుకబాటులోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ జాతి లోపల కదలిక రావాలి. మేము సైతం అని కదిలితే ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. అంతే సార్, అంతే. ఇప్పుడు దానికోసం అరే పెద్ద వ్యవస్థ చేస్తే మనిషికి 10 రూపాయలు ఇవ్వంటే కూడా మాకేంది ఏమంటారు, మాకేంది. అదే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అదే ఏదైనా పార్టీ వేసుకుందామో, అరే పలానా వైన్ తాగుతాం రా అంటే మాత్రం ఎవరికైనా ఆయనకి పూట గది లేకుండా 200 500 తీసేసి మరి జమ చేసుకొని పార్టీ వేసుకుంటారు. అది ఎంతవరకు అదే ఇప్పుడు ఆ పైసలే. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మీ అంత అనుమానం నాకు లేదు. నేను ఒక తమ్ముడు లాంటి ఒక చిన్న అబ్బాయిని. నేను ఏమంటున్నాను, అలాంటి పార్టీ వేసిందంటే మనిషికి 500 రెడీ చేసుకొని ఒళ్ళును మర్చిపోయేలాగా తాగుతారు, బానిస అయిపోతారు, కథ వేస్తారు. అదే జాగాలో ఏమంటారా హెల్త్ బాగాలేదురా హాస్పిటల్కి వెళ్తారా, పైసలు 100 రూపాయలు అంటే ఎవరు ముందు. ఇప్పుడు ఆత్మహత్యలు చేస్తున్నారు మన వాళ్ళు. వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదు, మనం ఉన్నాము. మన బిడ్డ అని చెప్పేసి మన కొడుకు మన తమ్ముడు అన్నట్టుగా మనిషికి 100 రూపాయలు వేసుకోవడానికి కుటుంబాలు లాభపట్టు, ఇంకొన్ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడుకోవచ్చు. ఆ ఆలోచన పద్మశాలి సమాజంలో వస్తలేదు. చేసుకోవచ్చు సార్, అది
అదే ఉంది, అదే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అదే సార్ మీరు అన్న మాటనే నేను అర్థం చేసుకున్నా. సో ఈ విధంగా చేస్తే ఆ మీటింగ్ లోపల ఆలోచన ఉండేసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను గారి ఖచ్చితంగా పొన్న ప్రభాకర్ గారితో కూడా మాట్లాడతా, ప్లస్ కేటీఆర్ గారితో కూడా మాట్లాడతా ఖచ్చితంగా. థ్యాంక్ యూ, ఎందుకంటే మంచి సలహా ఇచ్చారు. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పండి. మనం మాట్లాడినాం కదా, అంటే చెప్పండి. మీ అభిప్రాయమే ఇక్కడ ఇక్కడ చెప్పండి. మీ అభిప్రాయం ఎందుకంటే మీరు సలహాలు ఇచ్చింది కాబట్టి దీన్ని యూట్యూబ్ పెడతా లేకుంటే పెట్టండి కదా, మీ అభిప్రాయమే. యూట్యూబ్ అయితే ఇంకా మంచిదే కదా సార్. పద్మశాలి సమాజం మీద అయితే మనం ఒక క్లూ ఇచ్చిన ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా సార్. గదే ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తారు కదా, కొద్దిమంది లేదు సార్, ఇది మంచి విషయం సార్. నేను ఎవడని అంటున్నాను నన్ను. అదే సార్, అదే అంటే మీరు చేసి పెట్టినా కదా సార్, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ రైట్స్ పెట్టున్నారు. ఎవడన్నా తొక్కము పండబెట్టి తొక్కము శాలలో ఇప్పుడు శాలలో ఒక్క పత్రిక లేము, కాకపోతే కొద్దిగా ఐక్యత లేదు, యూనిట్ లేదు. కానీ కాకపోతే ఒక్క పత్రిక లేదు, పండబెట్టి తొక్కుతాం కూడా అంటే పండబెట్టి తొక్కి ఆరాధిస్తాం, అంత దమ్మున్నది మన దగ్గర పద్మశాలి బిడ్డ. ఇప్పుడు కొండలక్ష్మి బాబుజీ ఉద్యమ వారసులు అంటే వట్టి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మార్కండేయుని బిడ్డలు అంటే యమధర్మరాజునే 2 అడుగులు ఇంకేయించిన వాళ్ళు. అవునవును. మరి అసంటి ఆయనకు బిడ్డలుగా పుట్టిన మనము కొండలక్ష్మి బాబు ఉద్యమ వారసులు, బ్రహ్మదేవుడు బ్రహ్మర్షి ఇట్లాంటి మనకు వంశం మస్తు గొప్ప జాతి. కాకపోతే ఏదో మన సమాజం లోపం జరుగుతున్నది, ఆ లోపాన్ని సవరించుకుంటూ ముందుకెళ్దామనే ఆలోచన ఖచ్చితంగా సిరిసిల్ల విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు ఒక ముచ్చట ఒక నిమిషం. ఇప్పుడు మన సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో డాక్టర్ పున్నం చంద్ర సార్ ఉన్నారు, మానసికంగా సైకాలజిస్ట్ సార్. సో ఆయన ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పులకు బాగా లోనై ఆత్మహత్య ప్లాన్ అయితే ఉందో అలాంటి కుటుంబాలలో వాళ్ళు అతను ఇచ్చే సజెషన్ ఒకటే, అరే మీరు పని చేసుకోండి రా భయ్, మీరు పని చేసుకొని మంచిగా ఉండేసి ధైర్యానికి మీరు అంటున్నారు మొన్న ధైర్యంగా ఓడిపోవద్దు, మేము చేయడానికి ఎంత ముందుకు వస్తానని అని ఏ విధంగా అయితే మీరు ధీమా ఇస్తున్నారో అతను కూడా మీరు ధైర్యం కోల్పోవద్దు, ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకోండి, కానీ అప్పులు ఎప్పుడు కాకపోతే ఏ పని తెగిపోతాయి. అలాంటి అతను మీటింగ్ సమావేశం పెట్టిన ప్రతి జాలాల్లో అతను కూడా ఇలాంటి స్పీచ్ ఇస్తున్నాం అన్నాడు పుణ్యచంద్ర సార్. సో అయినా ఈ జనాలు గొర్రె జనాలు చేద్దాం. ఇప్పుడు చాలా గతం వేరు, గతం వేరుండే ఇప్పుడు వేరు. ఇప్పుడు కొద్దిగా మనం మేము కూడా ఈ 1 నుంచి వెళ్ళి ఈ పద్మశాలి జీఎస్ టీమ్ ను లైవ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చేయండి. యూట్యూబ్ లో మీ ఛానల్లో పెట్టండి సార్, పెట్టండి, మంచి మెసేజ్ సార్. పెడదాము. అప్పుడు ఇంకోటి ఏంటంటే లైవ్ చాలా అయిన తర్వాత మీరు ఎప్పుడు ఏ క్షణమైనా పద్మశాలి సమాజం కోసం మాట్లాడాలనుకుంటే లైవ్ లో డైరెక్ట్ రావచ్చు. అది మన ఛానల్, వాసలక్ష్మి ఛానల్ కదా, అది పద్మశాలి జీఎస్ టీమ్ అంటే పద్మశాలి సమాజానికి అంకితం. అది దాంట్లో వాసలక్ష్మి వాడు కేవలం దాన్ని రన్ చేస్తారు అంతే, రన్ చేస్తారు కానీ అది వాసలక్ష్మి కాదు. పద్మశాలి జీఎస్ టీమ్ అంటేనే పద్మశాలి సమాజం గ్రూప్, ఒక వ్యవస్థ ఉంది కాబట్టి, సమాజ వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఉండాలి. ఒకరు కాకపోతే ఒకళ్ళని సజెషన్ అయితే కదా సార్. ఖచ్చితంగా లైవ్ ఏర్పడిన తర్వాత మీకు అందరికి వస్తుంది, వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి, అన్ని గ్రూప్లకు వస్తాయి. ఎప్పుడు ఏ సమయమైనా సమాజం కోసం నా ఆలోచన పంచుకుంటా అనుకున్నప్పుడు లైవ్ లోకి వచ్చి చెప్పచ్చు. ఓకే సార్, తప్పకుండా. ఇక్కడ ఇంకోటి చెప్తున్నా, పద్మశాలి జేఎస్ టీమ్ ఉన్నది కదా ఛానల్ వస్తుంది, అది వాసాల లక్ష్మణ అనేది కాదు, పద్మశాలి సమాజ్ అనేది. అది నేను కేవలం ఒక సంకల్పంతో మొదలు పెట్టినా రన్ చేస్తున్నా, కానీ అందులో ఒక భాగస్వామి, అంతేగాని పద్మశాలి సమాజ్ అనేది అది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు మంచి విషయాలు కూడా నేను లైవ్ లో కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఆలోచనలు పంచుకున్నప్పుడు, ఆలోచనలు బయటకు వెళ్ళిపోయినప్పుడు సమాజం అదే సార్. ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు, కానీ ఈ యువత అది మీరు అన్న విషయాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు మనుషులకు చెప్పించుకోబోతలేరు సార్, అది మెయిన్ బాధాకరం. గదే తీసుకొద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. జయ పద్మశాలి. జయ మార్కండయ్య. సరే.